కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. 2 తిమోతి 3వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తా ఉన్నాము. ప్రభువా, అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చినని, ఆ రోజు మనుషులందరూ స్వార్థ ప్రియులు, ధనాపేక్ష కలిగిన వారు, అహంకారులని నీ వాక్యం సెలవిస్తుంది. నీ రాకడ కొరకు సిద్ధమైతున్న మమ్మల్ని అందరినీ ఈరోజు మా జీవితాలలో, మా హృదయాలలో ప్రభా గర్వం ఉన్నట్లయితే అంత్య దినాలలో అహంకారం పెరిగిపోతుందని మీ వాక్యం సెలవిస్తుంది నాయన. అటువంటి స్థితిలో మేము ఉన్నట్లయితే నీ రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధి చేయండి, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి, మీరు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గర్వం అనే అంశాన్ని ఈ రోజు మనం ధ్యానిస్తాము. చాలా సార్లు మనుషులు అనుకుంటున్నది ఏమిటంటే వ్యభిచారము, త్రాగుబోత్తనము, దొంగతనము ఇటువంటివే పాపం అని మనం అనుకుంటాము. కానీ గర్వం గురించి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో ఈ రోజు మనము ధ్యానిస్తాం కొద్దిసేపు. గర్వం అంటే ఇతరులకు లేనిది నాకున్నదన్నప్పుడు మనిషికి గర్వం వస్తుంది. ఇతరుల కంటే నేను మేలు అని మనిషి గర్వపడతా ఉంటాడు. కొంతమందికి తమ డబ్బును బట్టి, తమ అందమును బట్టి, తమ చదువును బట్టి, పేరు ప్రతిష్టలను బట్టి, కులమును బట్టి, జాతిని బట్టి వాళ్ళు గర్విస్తూ ఉంటారు. కానీ ఈరోజు గర్వం వల్ల మనిషి ఎలా పతనం అయిపోతాడో, దేవుని ఉగ్రత ఎలాగైతే మానవుడిపైకి వస్తుందో మనం ధ్యానిద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ప్రార్థిస్తుండవచ్చు, వాక్యం చదువుతుండవచ్చు, స్తుతిస్తుండవచ్చు, దేవుని ఆలయానికి నువ్వు వెళ్తుండవచ్చు. కానీ నీ హృదయంలో గర్వం ఉన్నట్లయితే నువ్వు అన్యుడివే అని వాక్యం సెలవిస్తుంది. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తున్నాము. గర్వము కనపరచుట మాయా విగ్రహాలను పూజించుట వంటిది అని వాక్యం పలుకుతుంది. చాలా మంది అనుకుంటారు, నేను దేవుని నమ్ముకున్నాను కదా, నేను గుడికి వెళ్తున్నాను కదా, ఎంత గుడికి వెళ్ళినా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా హృదయంలో ఒకవేళ గర్వం అనే విగ్రహం ఉన్నట్లయితే నువ్వు దేవుడికి అన్యునిగా నువ్వు మారిపోతున్నావు. దేవుని తెలియని ప్రజలని మనం అన్యులని అంటున్నాం. కానీ ఒకవేళ గర్వము మన హృదయంలో ఉన్నట్లయితే మనము కూడా అన్యులుగా పరిగణింపబడతామని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మొదటిగా ఈ గర్వము ఎక్కడి నుంచి ఉద్భవించిందో మనం చూద్దాము. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12 నుంచి 15 వచనాల వరకు మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుందును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీద కెక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి. ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాము, అందరి దేవదూతల వలె దేవుడు సృష్టించినప్పుడు అనేకమైన దేవదూతల్ని సృష్టించి ఆ దేవదూతల అందరి మీద అధికునిగా లూసిఫర్ ని దేవుడు సృష్టించాడు. అయితే ఒకరోజు లూసిఫర్ తన మనసులో ఇలా అనుకుందంట, ఇదిగో నేను నా సింహాసనాన్ని దేవుడికి పైగా నేను హెచ్చించుకుంటాను, మహోన్నతునికి సమానునిగా నేను కూర్చుంటానను, నన్ను అనే ఈ ఆలోచన ద్వారా సాతాను పడిపోయినట్లుగా చూస్తున్నాం. గర్వానికి ఆరంభం అదే. నేను అనే అహం అంటే నాకంటే ఎవరు ఎక్కువ కాదు, నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అనే ఆలోచన ఎప్పుడైతే మనిషికి వస్తుందో అప్పుడు ఆ మనిషి పడిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ సాతాను పడిపోవటానికి ఒక మొదటి కారణము ఏమిటంటే గర్వము. మొదటి పాపం మనం చూస్తున్నాము బైబిల్ గ్రంథంలో, అది ఏమిటంటే గర్వము. సాతాను అనుకున్నాడు, ఇదిగో నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని నేను హెచ్చించుకుంటాను, మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకుంటాను. సృష్టికర్త ఆ దేవదూతని సృష్టించిన దేవుడితో సమానంగా ఆ రోజు లూసిఫర్ నన్ను నేను హెచ్చించుకుంటానని మనసులో అనుకున్నదంట. ఎప్పుడైతే ఆ మనసులో అనుకున్నదో వెంటనే ఆకాశం నుండి కిందికి సాతాను తొయ్యబడ్డది. వాక్యం పలుకుతుంది, తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడతాడని. దేవుడి కంటే పైగా నన్ను నేను హెచ్చించుకుంటానని ఎప్పుడైతే సాతాను అనుకున్నదో, మనసులో అనుకున్నది. అయితే ఎప్పుడైతే మనసులో సాతాను అట్లా అనుకున్నదో వెంటనే పైనుండి క్రిందికి తోయబడింది. క్రిందికి తోయబడమే కాదు, రోమీలు రాసిన లేఖ 16వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తున్నాము, సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకతొక్కును. కింద పడేయటమే కాదు, దేవుని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ కాళ్ళ కింద సాతాను ఉంటున్నాడు. ఏమనుకున్నాడు సాతాను? నేను దేవుడి కంటే పైగా నేను హెచ్చింపబడతాను, దేవునితో నేను ఈక్వల్, నేను సమానము అని సాతాను హృదయంలో యోచించాడు. బయటికి చెప్పలేదు, మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే హృదయంలో యోచించాడో పైనుండి కిందకు తొయ్యబడ్డాడు. కిందికి తొయ్యబడటమే కాదు, ప్రతి ఒక్క విశ్వాసి కాళ్ళ కింద ఉన్నాడు. తలపైన ఉండాలనుకున్నవాడు కాళ్ళ కింద ఉన్నాడు. ఈరోజు చాలా మందికి పైన
పైన గర్వం లేదు, వాళ్ళు అవసరాన్ని బట్టి వాళ్ళు చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు, కానీ వాళ్ళ అవసరం తీరినాక వాళ్ళు గర్వం చూపిస్తూ ఉంటారు. అవసరం ఉన్నప్పుడు చాలా చాలా పొలైట్ గా మనుషులు మాట్లాడతారు, కానీ అవసరం తీరిపోయినాక మనుషులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బిహేవ్ చేసేటం మనం చూస్తూ ఉంటాం లోకంలో. కారణం ఏంటంటే హృదయం గర్వంతో నింపబడటం. ఎలాగైతే సాతాన్ పైనుండి కిందికి తోయబడ్డాడో యేసయ్యను మనం చూసినట్లయితే, యేసయ్య ఫిలిప్పీలు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తున్నాము, దేవుని స్వరూపము కలిగి దేవునితో సమానునిగా ఉండటము గొప్ప భాగ్యమని తెలిసి కూడా విడిచిపెట్టి రిక్తునిగా తనను తాను చేసుకొని యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఒక మానవ రూపము ధరించి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సాతాను కిందున్నవాడు పైకెక్కాలనుకున్నాడు, నేనే దేవుని కావాలనుకున్నాడు, దేవునికి సమానంగా కావాలనుకున్నాడు. కానీ దేవుడితో సమానుడైన తండ్రితో సమానుడైన యేసయ్య పరలోక మహిమనంతటిని కూడా విడిచిపెట్టి భూలోకంలోకి ఒక రిక్తునిగా మానవ స్వభావమే తీసుకొని ధరించుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే తరతరాల వరకు యేసయ్య నామము ఘనమైన నామముగా కొనియాడబడుతుంది. అందుకే యేసయ్య హెచ్చింపబడ్డాడు. ఆది నుండి అంతము వరకు, ఈ యుగ సమాప్తి వరకు ఆయన నామం హెచ్చింపబడుతుంది. ఆయన నామంలో ఎవరెవరు ప్రార్థిస్తున్నారో ఆయన బిడ్డలందరూ కూడా హెచ్చింపబడుతున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సాతాను గర్వము సాతాను నుండి వస్తుంది. అలాగే విధేయత యేసయ్య దగ్గర నుంచి వస్తుంది. మొదటి గర్వం ఏమిటంటే, గర్వం ఎక్కడ ఆరంభమవుతుంది అంటే హృదయంలో ఈ గర్వం ఆరంభమవుతుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 23 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ వాక్యం ఇట్లా పలుకుతుంది, హృదయంలో గర్వము నింపబడి ఉన్నట్లయితే మనిషి చూపులో, మాటలో, ప్రవర్తనలో అంతా కూడా గర్వమే ఉంటది. హృదయం నింపబడటం బట్టి నోరు మాట్లాడుతుందని వాక్యం సెలవిస్తుంది. మనిషి హృదయంలో నుంచే ఆ గర్వం వెలువడుతుంది, దుష్టత్వం వెలువడుతుందని మనం వాక్యంలో మనం చూస్తా ఉన్నాము. అపోస్తల కార్యము 12వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ హేరోద్ అనే ఒక రాజు ఉన్నాడు. నియమితమైన ఒక దినము రోజు ఆయన రాజవస్త్రములు ధరించుకొని ఆ సింహాసనం మీద కూర్చొని ఆయన మాట్లాడుతున్నప్పుడు అందరూ చూసి, అక్కడున్న ప్రజలందరూ చూసి ఆ హేరోదుని అంటున్నాడు, ఏమంటున్నారంటే, ఇదిగో ఇది మానవ స్వరం కాదు, ఇది దేవుని స్వరమే అని ఎప్పుడైతే అక్కడున్న ప్రజలు పలుకుతా ఉన్నారో అప్పుడు నేను ఇంత బాగా మాట్లాడతానా? చాలా మంది అనుకుంటారు, ఎవరైనా ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళకి, లేకపోతే ఎవరైనా సరిగ్గా మాట్లాడకపోతే, వాళ్ళ భాష సరిగ్గా లేకపోతే మనుషుల్ని హేళన చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వారు ఈ రోజు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తున్నాము, హేరోదు మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న మనుషులందరూ కూడా ఇదిగో ఇది దేవదూత స్వరమే, ఇది దేవుని స్వరమే అంటున్నప్పుడు తనలో తాను హేరోదు ఉప్పొంగిపోతున్నాడు. నాలాగా ఇంకెవ్వరు మాట్లాడలేరు, నాలాగా ఇంకెవరు ప్రసంగించలేరు, నా అంతటి గొప్పవాడే ఇంకా ఎవడు లేడని ఎప్పుడైతే హేరోదు అనుకుంటున్నాడో అప్పుడే దేవదూత హేరోదును మొత్తినట్లుగా చూస్తున్నాం. ఆయన పురుగులు పడి ప్రాణం విడిచెనని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గర్వము వెంటనే శిక్షింపబడుతుంది. ఎప్పుడైతే హేరోదు నా అంతటి వాడు లేడు, నాలాగా మాట్లాడేవాడు లేడనుకొని దేవుణ్ణి మహిమపరచకుండా, ఈరోజు చాలా మంది దేవుడిచ్చిన వాటిని తీసుకొని ఇదంతా నా వలనే జరిగిందని మనుషులు దేవుడికి చెందవలసిన మహిమను వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే ఎప్పుడైతే హేరోదు అలా యోచించాడో, అలా ఆలోచించాడు, హృదయంలో గర్వించాడో, వెంటనే పురుగులు పడి ప్రాణం విడిచినట్లుగా మనం చూస్తున్నాము. మనిషి చనిపోయినాక మనిషిని సమాధి చేసినప్పుడు చెదలు, పురుగులు అట్లాంటివన్నీ మట్టిలో పెట్టిన తర్వాత శవాన్ని తినేస్తాయి. కానీ హేరోదుని మనం పరిశీలన చేస్తే ఆయన బ్రతికున్నప్పుడే, బ్రతికున్న ఆయన శరీరం మీదనే పురుగులు పడి మొత్తం ఆయన తినేసి ఆయన ప్రాణం విడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత దురదృష్టకరమైన సంగతి. ఈ రోజు ఒకవేళ నీ హృదయంలో గర్వం ఉన్నట్లయితే నువ్వు పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు వెంటనే శిక్షించే ఒక పాపం ఏమిటంటే అది గర్వం. ఆ రోజు నా అంతటి వాడు ఎవడు లేడనుకున్న హేరోదు పురుగులు పడి చచ్చిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాము. కీర్తన 17వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాము, వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. కొంతమంది మాటల్లో గర్వం ఉన్నది. ఇంతకు ముందు మనం చూసాము, సాతాను హృదయంలో గర్వించాడు. అలాగే హృదయంలో గర్వము యాక్చువల్గా ఆరంభమవుతుంది, తర్వాత అది మాటల్లో వస్తుంది, తర్వాత అది ప్రవర్తనలో వస్తుంది. మనిషి చేసే ప్రతి పనిలో గర్వాన్ని మనిషి కనపరుస్తూ ఉంటాడు. మనం చూస్తున్నాము మొదటి సమూయేలు గ్రంథం
గ్రంథం 6వ అధ్యాయము 20 నుండి 22 వచనాల వరకు మనం పరిశీలన చేస్తే అక్కడ మనం చూస్తున్నాము, దావీదు మందసం ముందు నాట్యం చేస్తా ఉన్నాడు. నాట్యం చేస్తున్నప్పుడు దావీదు భార్య అయిన మీకాలు పైనుండి దావీదును పరిశీలన చేస్తా ఉంది. పరిశీలన చేస్తున్నప్పుడు దావీదు తాను మైమర్చిపోయి నాట్యం చేస్తున్నప్పుడు అందరిని ఆశీర్వదించిన తర్వాత దావీదు తన ఇంటి వారందరినీ ఆశీర్వదించడానికి గృహంలోకి వచ్చినప్పుడు అప్పుడు మీకాలు గర్వంతో మాట్లాడుతుంది, ఒక వ్యర్థుడు నృత్యం చేసినట్లుగా హీనమైన ఈ చిన్న పని చేసే ఈ పనికత్తెల ముందు, ఈ పని వాళ్ళ ముందు బట్టలు ఉంటున్నాయా ఊడిపోతున్నాయా కూడా తెలియకుండా మీరు మందస్సం ముందు ఎందుకు మీరు నాట్యం చేస్తున్నారని మీకాలు భర్తతో గర్వంగా మనం మాట్లాడినట్లు చూస్తున్నాము. అప్పుడు దావీదు అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ తండ్రి ఇంటి వారందరినీ కొట్టేసి గొర్రెలు కాసుకుంటున్న నన్ను దేవుడు ఇదిగో సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇంకా ఇంతకంటే కూడా ఇంకా ఏ విధంగా నేను దేవుణ్ణి ఆరాధించగలిగినా ఆ విధంగా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. నన్ను ఎవరు హీనంగా చూసినా కూడా నాకు అవసరం లేదు, నా దేవుని నేను ఆరాధిస్తానని దావీదు చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. కానీ ప్రియ సహోదరుడా, ఆమె మర్చిపోతున్నది ఏమిటంటే గాడిదలను వెతుకుతూ వెళ్తున్న తన తండ్రి అయిన సౌలును దేవుడు అభిషేకించి రాజుగా చేశాడు. ఆ విషయం ఆమె మర్చిపోయింది. గొర్రెలు కాసుకుంటున్న తన భర్తని రాజుగా చేశాడు. తర్వాత ఆయనని ఆమె భార్యగా పొందుకున్నదని. చాలా మంది జీవితంలో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్న స్థితిని మర్చిపోతారు. తర్వాత కొద్దిగా పరపతి రాగానే, కొద్దిగా డబ్బు రాగానే అహంకారం మనుషులకు వచ్చేస్తుంది. ఎవరిని వాళ్ళు లెక్క చేయరు. ముందు నుంచి బంగారంలోనే పుట్టినట్టు, మట్టి అంటే తెలియనట్టు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. మీకాలు స్థితి కూడా అలాగే ఉంది, మనం చూస్తున్నాము. ఇదిగో ఈ పని వాళ్ళ ముందు నువ్వు నాట్యం చేస్తావని గర్వపు మాటలు భర్తతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చాలా మంది కుటుంబాల్లో మనం చూసినట్లయితే గర్వం వలన కుటుంబాలు విడిపోతున్నాయి. చాలా మంది స్త్రీలు వాళ్ళ పుట్టింటి వారిని హెచ్చిస్తూ భర్త ఇంటి వారిని దూషించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదిగో మా నాన్న ఇది, మా అన్నదమ్ములు ఇది, మా అక్క చెల్లెలు ఇది, మీరు మాత్రం ఏం చేస్తారు, మీకు మాత్రం ఏముందని గర్వంతో మాట్లాడేవారు. ఇక్కడ మీకాలు స్థితిని కూడా మనం అట్లాగే చూస్తున్నాం. ఇదిగో ఒక హీనుడు వలె నువ్వు చేస్తున్నావని భర్తను ఆమె దూషిస్తా ఉంది. దేవుని కూడా ఆమె దూషిస్తుంది. దేవుని గొప్పతనం కూడా ఆమెకు తెలియటం లేదు. ఈరోజు ప్రియ సహోదరుడా, అనేక కుటుంబాలలో భార్య భర్తలు సంవత్సరాలు దూరంగా ఉన్నా కూడా భార్య తగ్గించుకొని వెళ్ళలేక, భర్త తగ్గించుకొని వెళ్ళలేక భార్య భర్తలు విడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈగో అడ్డం వస్తుంది. నేనెందుకు సారీ చెప్పాలి, నేనెందుకు తగ్గించుకోవాలి, వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళే వచ్చి నాతో మాట్లాడతారు, లేకపోతే వాళ్ళే తగ్గించుకొని రావాలని ఈరోజు గర్వముతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ గర్వం వలన కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇక్కడ మీకాలుని వెంటనే దేవుడు ఆమెకు శిక్ష వేశాడు. అది ఏమిటంటే మీకాలు తన మరణమంత వరకు కూడా ఆమె పిల్లల్ని కనలేదంట. అయితే మీకాలు గర్భాన్ని దేవుడు మూసేశాడు. ఒకవేళ నీ భార్య ఆత్మీయ స్థితిలో ఉంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావా, మన జాతి ఏంటి, మన కులం ఏంటి అని తిట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ సౌలు కూడా దేవుని ఎరిగిన వాడు, సౌలు కుటుంబం కూడా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు. అయితే మీకాలు కూడా దేవుడు తెలుసు, తన తండ్రికి దేవుడు తెలిస్తే ఆమెకు కూడా దేవుడు తెలుసు. అయితే నా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కదా నా భర్త, ఎంత మంచిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడని ఆమె సంతోషపడటం లేదు. కానీ ఇటువంటి ఒక హీనమైన పని నువ్వు చేస్తావని భర్త దూషించి దేవుడి ఉగ్రతకు పాల్పడి తను బ్రతుకు దినమంతా కూడా తల్లి అయ్యే యోగ్యతను మీకాలు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాము. ఈరోజు ప్రియ సహోదరుడా, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, ఒకరి పట్ల ఒకరికి ఇదిగో చాలా మంది కుటుంబాలలో ఈ గర్వము వలన సాతాను పరిపాలన చేస్తున్నాడు. శాంతి సమాధానాలు చాలా కుటుంబాలు కోల్పోతున్నాయి. సామెతలు 11:2 అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉన్నది. ఏ వ్యక్తి అయితే అహంకారపడతాడో అహంకారపడ్డ మనిషి అవమానింపబడతాడు. మీకాలు గర్వించింది, ఓ నేను రాజకుమార్తెను కదా, నేను రాజు భార్యను కదా అని ఆమె అహంకారంతో ఆమె హృదయం నిండి ఉన్నది. ఆ హృదయాన్ని బట్టి ఆమె మాట్లాడింది, ఆ హృదయాన్ని బట్టి ఆమె ప్రవర్తించింది. కనుకనే ఆమె తల్లి అయ్యే యోగ్యత లేకుండా ఆమె అవమానానికి అప్పచెప్పబడ్డది. ప్రియ సహోదరుడా, ఈరోజు నీ కుటుంబంలో జాతిని బట్టి, కులంని బట్టి, డబ్బుని బట్టి, హోదాని బట్టి ఒక్కరొక్కరు, వేరే వాళ్ళు కాదు, కుటుంబ సభ్యులు కూడా ఒకరొకరిని అవమానించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సోదరులు, అన్నదమ్ములు కూడా ఒకరినొకరు అవమానించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రోజు ఇటువంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అది విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. సామెతలు 21:4 ఈ రెండుటిని మనం చూస్తున్నాం. కొంతమంది దృష్టిలోనే అహంకారం,
అదేమిటంటే వాళ్ళు ఒక్క చూపు చూస్తే వీళ్ళెందుకు పనికిరాని వాళ్ళు అన్నట్లు వాళ్ళు చూస్తూ ఉంటారు. చాలా మంది యవనస్తులను మనం చూస్తే తల్లిదండ్రులను అంటూ ఉంటారు, మమ్మీ నీకేం తెలుసు, మమ్మీ డాడీ నీకేం తెలుసు, మీరు చదువుకుంటే మీకు తెలుసు అని యవనస్తులు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు భయంకరమైన గర్వము పరిపాలన చేస్తూ ఉన్నది. కొంతమంది దృష్టిలోనే అహంకారం, వాళ్ళు ఏం మాట్లాడడం అవసరం లేదు, ఏం ప్రవర్తించడం అవసరం లేదు. ఒక మనిషిని ఒక చూపు చూశారంటే ఆ చూపులోనే అర్థమైపోతుంది మీరు పనికిరాని వాళ్ళని. ఆ చూపు ద్వారా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాక్యం పలుకుతుంది సామెతలు 21:4 మనం చూస్తున్నాము, అహంకార దృష్టి గర్వ హృదయం. గర్వ హృదయం ఉన్నప్పుడు ఆ దృష్టిలో అహంకారం ఉన్నది. సామెతలు 21:24 మనం చూస్తున్నాము, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అట్టివాడు అమితమైన గర్వంతో ప్రవర్తించును. గర్విష్ఠుడికి ఇంకొక పేరు ఏంటంటే అపహాసకుడు. నాకు అన్ని తెలుసు అని ఆ జ్ఞానాన్ని బయట పెట్టుకోవటానికి ఎప్పుడు చూసినా ఇతరులను అపహాసం చేసి తన జ్ఞానాన్ని బయట పెట్టుకోవాలని ఆ వ్యక్తి తపన పడుతుంటాడు. అందుకే బైబిల్ చెప్తుంది గర్విష్ఠులకు ఇంకొక పేరు ఏంటంటే అపహాసకులంట. ఇతరులని అపహాసం చేసేవాళ్ళు, ఇన్సల్ట్ చేసేవాళ్ళు, చిన్న చూపు చూసేవాళ్ళు. అయితే వారి ప్రవర్తనలో కూడా గర్వం ఉంటదంట. నాలుగోదిగా మనం చూస్తున్నాము సామెతలు 13:10 మనం చూస్తున్నాము, గర్వము వలన జగడములు పుట్టును. చాలా మంది ఫ్యామిలీస్ లో గొడవలు కావటానికి కారణం ఏంటంటే గర్వం. చాలా మంది యవ్వనస్తులు ఒకరితో ఒకరు గొడవలు పడి అనవసరమైన చిక్కుల్లో వారు ఇరుక్కుంటున్నారంటే దానికి కారణము గర్వము. అయితే ఇవన్నీ మనిషి శరీరంలో ఉండే గర్వాలు. ఒకటి హృదయంలోని గర్వము, ప్రవర్తనలో గర్వము, మాటలో గర్వము, ఇవన్నీ కూడా గర్వాలు. కానీ ఇంకొక గర్వం ఏమిటంటే అది ఆత్మీయమైన గర్వం. లూకాసు వార్త 18:9-14 తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో యేసయ్య ఈ ఉపమానం చెప్పాడంట. అయితే ఆ ఉపమానం ఏమిటంటే, ఇద్దరు ఆలయంలోకి వచ్చారు. ఒకడు పరిసయ్యులు, ఇంకొకడు సుంకరి. అయితే ఈ పరిసయ్యుడు వచ్చి ఇలా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను దొంగను కాదు, వ్యభిచారిని కాదు, తాగుబోతును కాదు, ఇతరుల మనుషుల వల్ల ఏ పాపం చేస్తున్నవని కాదు, లోకం బయటంతా పాపం చేసి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసిన ఈ సుంకరి వంటి వాడిని కూడా నేను కాదయ్యా. అయితే నేను స్పెషల్ అని ఆయన దేవుని ఆలయంలో ఆ పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే సుంకరి ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, ఆకాశం వైపుకు కనులెత్తటానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా, నాకు ధైర్యం సరిపోవటం లేదయ్యా అని తన రొమ్ము బాదుకుంటూ తనలో ఉన్న పాపాన్ని దేవునికి సమర్పిస్తా ఉన్నాడు. అప్పుడు యేసయ్య ఈ ఉపమానం చెప్తూ అంటున్నాడు, ఇగో ఈ ఇద్దరిలో ఎవరి ప్రార్థన అంగీకరింపబడ్డ అని మీరు అనుకుంటున్నారు? అది పరిసయ్యుడు ప్రార్థన కాదు గాని అది సుంకరి ప్రార్థన మాత్రమే దేవుడు అంగీకరించాడని యేసయ్య ఈ ఉపమానంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను దశం భాగాలు ఇస్తున్నాను, నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, అందరికంటే నేను గ్రేట్ అని ఈ పరిసయ్యుడు అనుకుంటున్నాడు. కానీ సుంకరి తనలో ఉన్న లోటుపాట్లు అన్నిటిని కూడా దేవుడికి తెలియజేస్తానని అంటున్నాడు, నాకు యోగ్యత లేదయ్యా, నీ కృప లేకపోతే నేను ఇక్కడికి నేను రాలేనయ్యా అని ఆ సుంకరి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. అన్ని గర్వాల కంటే గొప్ప గర్వం ఏమిటంటే అది ఆత్మీయమైన గర్వం. ఇతరుల కంటే నేను మంచిగా పాడగలను, ఇతరుల కంటే నేను మంచిగా బోధించగలను, ఇదిగో ఇతరుల కంటే నేను మంచిగా ప్రార్థన చేయగలను, వీళ్ళేంటి వీళ్ళు పేదవాళ్ళు, నేను చర్చిలో నేను పెద్దని, లేకపోతే చర్చిలో నేను గొప్ప పనులు చేస్తున్నా అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కానీ తగ్గింపు లేకపోతే, ఒకవేళ నువ్వు చేస్తున్న పనుల బట్టి నీ హృదయంలో నీకు తెలియకుండానే గర్వం వచ్చినట్లయితే నీ ప్రార్థన అంగీకరించబడదు. ఆ రోజు ఉపవాసం ఉంటూ దశం భాగాలు ఇస్తూ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నా ఆ పరిసయ్యుడు ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. కారణం ఏమిటంటే ఆయన లోపల ఉన్న ఆ గర్వము దేవునికి ఆయనకు మధ్యలో ఒక అడ్డుగోడగా మారిపోయింది. కానీ సుంకరి ప్రార్థన అంగీకరించబడ్డది. ఇతరుల కంటే నేను యోగ్యున్నని నువ్వెప్పుడు తలంచవద్దు. ఇతరులని నేనే వాళ్ళకంటే యోగ్యున్నని ఇతరుని చిన్న చూపు చూడొద్దు. ఇతరులను చిన్న చూపు చూడటము గర్వము హృదయంలో ఉంటేనే ఇతరులను చిన్న చూపు చూస్తారు. గర్వం వలన మనుషులకి మనం దూరం అయిపోతూ ఉంటాం. గర్విష్ఠులను ఎవరు కూడా ప్రేమించరు. దానికంటే ముందుగా దేవుడు కూడా గర్విష్ఠులను ప్రేమించడు. మనం చూద్దాం ఈ రోజు సామెతలు 138 మనం చూస్తున్నాము, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులని లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో గర్వం ఉంటుందో, హృదయంలో గర్వం ఉంటుందో, ఆ మనిషి ప్రార్థన దేవుడు అంగీకరించడు. సుంకరి పరిసే ఉపమానంలో మనం చూస్తున్నాం.
రెండోదిగా ఎప్పుడైతే ఒక మనిషి హృదయంలో గర్వం ఉంటుందో ఆ మనిషి దేవుడికి దూరం అయిపోతాడంట. దీనులకి ప్రభు దగ్గరగా ఉంటాడు, కానీ గర్విష్ఠులను ప్రభు దూరం నుండే ఎరుగునంట. అంటే గర్విష్ఠులు ఎన్నడూ కూడా దేవుని సన్నిధి యొద్దకు రాలేరు. ఈరోజు ఒకవేళ ఎంత ప్రార్థన చేసినా దేవుని సన్నిధిని నువ్వు అనుభవించలేకపోతున్నావేమో, ఎంత స్తుతించినా నువ్వు దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నావేమో. అయితే నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. నీ హృదయంలో ఎక్కడైనా గర్వం ఉన్నదేమో, ఏ విషయంలో అయినా కూడా గర్వం ఉన్నదేమో, దాన్ని నువ్వు పరిశీలన చేసుకో. అయితే పరిశీలన చేసుకున్నప్పుడు దాని నుంచి నువ్వు విడుదల పొందుతావు. మూడోదిగా మనం చూస్తా ఉన్నాము, గర్విష్ఠులను దేవుడు ఎదిరిస్తాడు. యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనం, 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నాము, అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు తన కృపనిస్తాడు. ఈరోజు చాలా మంది దేవుని కృపను పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే అహంకారపు హృదయంలో ఉన్నప్పుడు, ఈ గర్వము మనిషి జీవితంలో ఉన్నప్పుడు ఆ గర్విష్ఠులను మనుషులు కాదు, మనుషులు ఎదిరించడం అవసరం లేదు, అది సెకండరీ థింగ్. కానీ గర్విష్ఠులను దేవుడే ఎదిరిస్తాడంట. అయితే దేవుడు గర్విష్ఠులను ఎదిరించి దీనులకు తన కృప చూపుతాడంట. ఈరోజు దేవుని నుండి కృపను పొందుకోలేకపోతున్నట్లయితే, ఏ విషయంలో నువ్వు అడుగుతున్నట్లయితే, ప్రభా నీ కృప కావాలని నువ్వు అడుగుతుంటే ఆ కృపను ఇంకా నువ్వు పొందుకోలేకపోతున్నట్లయితే నీ హృదయంలో గర్వం ఉన్నదా నువ్వు పరిశీలన చేసుకోవాలి. నాలుగోదిగా మనం చూస్తున్నాము, ఏ విషయము వలనైతే మనిషి హృదయంలో గర్వం వస్తుందో, అది చదువా, ఉద్యోగమా, పేరు ప్రతిష్టలా, దేని బట్టి అయితే మనిషి అతిశయిస్తాడో ఆ అతిశయానికి కారణమైన దాన్ని దేవుడు తీసివేస్తాడంట. ఇక్కడ ఈ వచనంలో 2 విషయాలను మనం పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తున్నాము, అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలాత్కారుల గర్వమును అణిచివేసేదను. దేని గురించి అయితే ఒక మనిషి అతిశయపడతాడో దాన్ని మాన్పించి వేస్తాడంట. రెండోదిగా మాన్పించడం మాత్రమే కాదు, ఆయన దాన్ని అణిచివేస్తాడని మనం చూస్తా ఉన్నాం. ఐదవదిగా యెషయా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నాము, గర్విష్ఠులందరికీ ఒక తీర్పు దినం ఉన్నది, వాళ్ళందరూ కూడా దేవుడు జడ్జిమెంట్ కిందకి వస్తారని వాక్యం పలుకుతుంది. ఆరవదిగా మనం చూస్తున్నాము, మలాకి గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలినట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు, వారిలో ఒక్కనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినమున అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. గర్విష్ఠులందరినీ కొలిమి కాలినట్లుగా ఆయన కాల్చివేస్తాడంట. వాళ్ళకు వేరు గాని చిగురు గాని ఉండకుండా చేస్తాడంట. ఒకవేళ వేరుంటే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు పైకి వస్తారేమో అని ఆ వేరును కూడా కాల్చివేస్తాడంట. మళ్ళీ చిగురు రాకుండా గర్విష్ఠులను కాల్చివేస్తానని మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో సెలవిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ ప్రార్థన ఇంకా అంగీకరించబడటం లేదా? దేవుని నుండి ఇంకా నువ్వు కృపను పొందుకోవటం లేదా? అయితే ఈ రోజు నీ దేని బట్టి నీ హృదయంలో గర్వం ఉంది? ఒకవేళ ఈ లోక విషయంలో నువ్వు అందరికంటే అధికంగా నువ్వు ఆశీర్వదింపబడినప్పుడు ఆశీర్వాదం నిన్ను గర్వంలోకి నడిపిస్తున్నదా? లేకపోతే ఇదిగో ఆత్మీయతలో నువ్వు ఎదుగుతున్నప్పుడు ఆత్మీయతలోని ఆ ఎదుగుదల నీకు గర్వాన్ని ఇస్తున్నదా? వాక్యం పలుకుతున్నది, దీనులకు ఆయన కృప చూపుతాడని. దీన మనస్సు ధరించుకొని ఆయన బలిష్టమైన హస్తాల కింద మనం ఉన్నప్పుడు ఇదిగో ఆయన తగ్గు సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. ఈరోజు నీ హృదయంలో ఏ విషయంలో అయినా గర్వం ఉన్నట్లయితే 1 పేతురు 5:5లో మనం చూస్తున్నాము, చిన్నల్లారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. వాక్యం ఇట్లా పలుకుతుంది, ప్రతి ఒక్కరూ దీన మనస్సు అనే వస్త్రాన్ని అలంకరించుకోవాలంట. ఈ లోక సంబంధమైన అలంకరణలు దేవుడు కోరలేదు, కానీ దీన మనస్సు అనే అలంకరణ తప్పకుండా ధరించుకోవాలని వాక్యం పలుకుతుంది. క్రైస్తవులు అనబడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. మనం కొన్ని షాపింగ్ మాల్స్ కి, కొన్ని ఫ్యాక్టరీస్ కి, లేకపోతే కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉంది. అయితే ఆ డ్రెస్ కోడ్ మనం చూసినప్పుడు వీళ్ళందరూ ఇక్కడ పనిచేసే వాళ్ళని, అయితే ఈ సంస్థకు చెందిన వాళ్ళని మనం గుర్తిస్తాం. మనం క్రైస్తవులని మన ఇతరులు గుర్తించడానికి మనం దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం అలంకరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకపరముగా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి, లేకపోతే కస్టమర్స్కి సాటిస్ఫాక్షన్ కలిగించడానికి, మంచిగా వాళ్ళతో మాట్లాడడానికి కొంతమందిని కొన్ని షాప్స్లో అపాయింట్ చేస్తారు.
వాళ్ళు ఏంటంటే మనం లోపలికి వెళ్తున్నప్పుడు మనని పొలైట్గా రిసీవ్ చేసుకుంటారు, చక్కగా మాట్లాడతారు, వాళ్ళు నవ్వుతూ ఉంటారు. అయితే ఆ నవ్వు హృదయంలోంచి వస్తున్నది కాదు, ఆర్టిఫిషియల్గా వాళ్ళు మనతో నవ్వి ఒక చిరునవ్వు నవ్వి వాళ్ళు మనల్ని లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారు. మనము ఆ స్థలంలో మనం కొంటున్నంత సేపు, షాపింగ్ చేసినంత సేపు వాళ్ళ చిరునవ్వుతో మనతో మాట్లాడుతూ ఉంటారు. మనం వాళ్ళకి విసుగొచ్చినా ఏదొచ్చినా ఆ విసుగు ముఖం మీద కనిపించకుండా వాళ్ళు మనతో చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటారు. అయితే లోక సంబంధమైన వ్యాపారం చేయటానికే ఇలాంటి ఈ చిరునవ్వు అవసరమైతే, ఈ దీనత అవసరమై ఉంటే ఆలోచించండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. పరలోక రాజ్యమునికి మనం వారసులు కావాలంటే, అన్యులని ఇతరులని మనం దేవుని వైపుకు ఆకర్షించాలంటే ఇంకా మనం ఎంత దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఆ దీనత్వంని బట్టే మనము క్రైస్తవులమని ఇతరులు గుర్తుపడతారు. మన మాట ద్వారా, మన క్రియ ద్వారా మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఆ దీన మనస్సు అనే వస్త్రం ద్వారా ఇతరులు మనని గుర్తిస్తారు, మన క్రైస్తవులని. అయితే ఈ రోజు వాక్యం వింటుండగా దీన మనస్సు అనే డ్రెస్ కోడ్ ను ధరించుకున్నావా? నీ జీవితంలో అట్లాంటి దీన మనసు ఉన్నదా? నీ భార్యతో మాట్లాడుతున్నప్పుడు, భర్తతో మాట్లాడుతున్నప్పుడు, కుటుంబీకులతో మాట్లాడుతున్నప్పుడు అటువంటి ఒక దీన మనస్సుని నువ్వు ధరించుకొని నువ్వు వాళ్ళతో పలకరిస్తున్నప్పుడు, ఒక చిరునవ్వు నవ్వుతున్నప్పుడు నువ్వు నిజంగా దేవుని బిడ్డవని వాళ్ళు గుర్తిస్తారు. చిన్న పిల్లలారా దేవునికి లోబడండి అని మనం చూస్తా ఉన్నాము. సాతాను దేవునికి లోబడలేదు, అందుకే నేల మీదకి త్రోయబడ్డాడు. ఈరోజు గర్వము ఎప్పుడైతే మనుషులో ఉంటుందో ఆ గర్వమే మనం ఇతరులకు లోబడకుండా చేస్తుంది. ఒకవేళ గర్వం ఉంటే ఏ మనుషులు కూడా ఇతరులకు వాళ్ళు లోబడలేరు. చిన్నల్లారా మీరు పెద్దలకు లోబడుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు వస్త్రంను ధరించుకొని మిమ్మల్ని మేము అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. ఈ కృప మనం పొందుకోవాలంటే దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఎప్పుడైతే గర్వాన్ని మనం విడిచిపెడతామో అప్పుడు కృప మనకు అనుగ్రహించబడుతుంది. ఎక్కడెక్కడ నువ్వు అవమానించబడుతున్నావో ఆ స్థలములో ఎల్లా కూడా దేవుడు నిన్ను లేపుతాడు. ప్రియ బిడ్డ, తగ్గించుకుంటున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోతున్నోళ్ళు కాదు. అయితే తగ్గించుకుంటున్న వాళ్ళు ఎప్పుడు కూడా లేపబడే వాళ్ళు. తగ్గు సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఈరోజు నువ్వు పని చేస్తున్న చోట కావచ్చు, లేకపోతే నువ్వు వ్యాపారం చేస్తున్న చోట కావచ్చు, గర్వం వలన ఇతరులని నిందిస్తుండొచ్చు, దూషిస్తుండొచ్చు. కానీ ఒక సమయం వస్తుంది ప్రియ బిడ్డ, నువ్వు దీనతతో నువ్వు కనిపెట్టినప్పుడు తగ్గు సమయంలో ఆయన నిన్ను హెచ్చించి నిన్ను గొప్ప చేస్తాడు. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. హన్న ప్రార్థిస్తుంది, అయ్యా దీనురాలకి నువ్వు కృప చూపావని. అయ్యా మరియ ప్రార్థిస్తుంది, దీనురాలకి కృప చూపావని ప్రభా. ఈ రోజు నాయన గర్వం విడిచిపెట్టుటకు ఎవరెవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రభా, అయ్యా ప్రతి ఒక్క యవనస్తుని ప్రభా, ప్రతి ఒక్క కుటుంబంలోని భార్య భర్తలని ప్రభా అందరినీ కూడా మీరు దర్శించండి నాయన. నీ కృపా వస్త్రం ఒకరొకరి మీద కప్పండి ప్రభా. నీ దీన మనస్సు అనే వస్త్రము ప్రభా, అయ్యా దీన మనస్సుని అలంకరించుకోవటానికి మీ కృప చూపండి ప్రభా. ప్రతి కుటుంబంలో నీ శాంతి సమాధానం ఉండును గాక. అయ్యా నీ బిడ్డలుగా ఈ లోకంలో మేము సాక్షులుగా నిలబడటానికి ప్రభా, అయ్యా ఈ రోజే ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గర్వం నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో రాజా నీకే స్తోత్రములు నాయన. ప్రతి బిడ్డను మీరు దర్శించి విడిపించమని, ఇదిగో వారిని మీరు హెచ్చించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.